హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలస్సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, చంద్రబాబు గారికి ఆ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఏసీబీ కోర్టులో అయితే ఒక బిగ్ షాక్ తగిలింది సార్. అదేంటంటే చంద్రకాంత్ అనే వ్యక్తి ఆ మధ్య అప్రూవర్గా మారాడుగా, ఇప్పుడు దాన్ని ఏసీబీ కోర్టు యాక్సెప్ట్ చేసింది. మరి దీని వలన చంద్రబాబు గారికి ఏమన్నా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా సార్? అది ఏం జరగచ్చు? నిన్న ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ చోటు చేసుకుంది స్కిల్ డెవలప్మెంట్ కేసులో. మామూలుగా స్కిల్ డెవలప్మెంట్ కేసు చాలాసార్లు చెప్పుకున్నాం. బ్రీఫ్గా అదేంటంటే ఏపీఎస్ఎస్డిసి, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2014లో అంటే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత సీమెన్స్ అనే ఒక కంపెనీతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టుకోవడానికి ఒప్పందం కుదుర్చుంది. ఇది యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశంతో అనేక రాష్ట్రాల్లో జరిగింది. సో సీమెన్స్ కంపెనీతో ఒప్పందం పెట్టుకోవడం, 90% సీమెన్స్ కంపెనీ ఇన్ కైండ్ అంటే డబ్బులు ఇవ్వదు, బట్ ట్రైనింగ్కి సంబంధించిన హార్డ్వేరు, సాఫ్ట్వేర్ సప్లైలు ఇలాంటివి 90% వాళ్ళు ఇస్తే 10% మాత్రం స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలి అనే ఒక ఒప్పందంతో ఎంటర్ అయింది. సీమెన్స్ బదులు డిజైన్ టెక్ కంపెనీతో వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు. అది సీమెన్స్ చెప్పితే వీళ్ళు చేశారనేది ఒక వెర్షన్. సో ఏమైనా ఈ డిజైన్ టెక్ కంపెనీతో చేసుకుంటే ఆ 90% అనేది రాకుండానే ఒకేసారి 370 కోట్లు అంటే ఇంక్లూడింగ్ జిఎస్టీ 370 కోట్లు గవర్నమెంట్ రిలీజ్ చేసేసింది ఈ డిజైన్ టెక్కి. డిజైన్ టెక్ ఏం చేసిందంటే ఇంకొన్ని స్కిల్లర్ ఎంటర్ప్రైజెస్ లాంటి సంస్థలు కొన్నిటితో టైప్ అయ్యి అది ఫేక్ ఇన్వాయిస్ని ఇచ్చేసి ఈ డబ్బులు అందులో 240 కోట్ల వరకు ఈ ఏమీ లేకుండా సప్లై కానీ ఏమీ చేయకుండా ఈ డబ్బులు మళ్ళీ చంద్రబాబు దగ్గరికే చేరాయి. ఈ దాదాపు 212 షెల్ కంపెనీలు దీంట్లో ఇన్వాల్వ్ అయినాయి అనేది సిఐడి కేసు పెట్టింది. యాక్చువల్గా ఇది డీజీజీఏ అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పూణేలో ట్యాక్స్కి సంబంధించి టీడీఎస్ క్లెయిమ్ చేస్తే అప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చింది, వీళ్ళు అసలు ఏం చేశారు ఏంటి అని ఆరాధిస్తున్నప్పుడు వాళ్ళు ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ సప్లై చేసినట్టుగా తెలిసింది. అవి కానీ అందులో ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఇదంతా కూడా ఫేక్ ఇన్వాయిస్లు, సప్లై చేయకుండా ఓన్లీ పేపర్ మీద ఇన్వాయిస్ ఉంటుంది, నేను నీకు సప్లై చేసినట్టు ఆ ఇన్వాయిస్లో ఉంటుంది, నువ్వు నాకు డబ్బులు ఇచ్చినట్టు ఉంటుంది, కానీ నేను నీకు సప్లై చేయలేదు, డబ్బులు మాత్రం నాకు వచ్చాయి. సో ఇవన్నీ చూసి బ్యాంకులో ట్రాన్సాక్షన్స్, తర్వాత దీని మీద ఐటీ రిటర్న్స్ ఇవన్నీ కలెక్ట్ చేసి సిఐడి వాళ్ళు కేసు పెట్టారు. అందులో చంద్రబాబుని A37గా పెట్టారు. దీంట్లో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది. అప్పుడే 2018 ప్రాంతంలో 17 ప్రాంతంలోనే ఏపీ గవర్నమెంట్ను కూడా అలర్ట్ చేసింది. ఏది ఈ డీజీజీఐ అంటే జిఎస్టీ ఇంటెలిజెన్స్ అంటారు సింపుల్గా. సో వాళ్ళు చేసినా కూడా ఈ గవర్నమెంట్ అప్పట్లో పట్టించుకోలేదనేది ఆరోపణ. సో ఈడీ కూడా ఎంటర్ అయింది. ఈడీ కూడా కొంతమంది అరెస్టులు చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు వినిపిస్తున్న పేరు శిరీష్ చంద్రకాంత్ షా అతని పేరు. అతను ఈ కేసులో A13 అక్యూజన్ నెంబర్ 13. అతను మొత్తం ఇప్పుడు 37 మంది ఉన్నారు. చంద్రబాబు 37వ వాడు, ఇతను వచ్చి 13వ వాడు. ఇతను ఎవరు అంటే అల్లీడ్ కంప్యూటర్ ఇంటర్నేషనల్ అనే ఒక కంపెనీకి బాస్ ఇతను, ఈ చంద్రకాంత్, ముంబై. ఇతనుకి రోల్ ఏంది దీంట్లో అంటే ఈ ఫేక్ ఇన్వాయిస్ని ఇతని కంపెనీ పేరుతో ఇతన్ని గైడ్ చేసింది వచ్చి సావన్ కుమార్ జుజు అనే ఒక వ్యక్తి. అతను వచ్చి A26. ఇతన్ని అడిగాడు, ఇలా నువ్వు కొన్ని ఫేక్ ఇన్వాయిస్లు ఫ్లోట్ చేయి అంటే ఇతను ఒక 18 ఫేక్ ఇన్వాయిస్ని స్కిల్లర్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీకి ఇచ్చాడు. ఈ స్కిల్లర్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ కూడా ఒక షెల్ కంపెనీ లాంటి అర్థమైందంటే ఈ కంపెనీలకి ఏదో చిన్న ఆఫీసులు ఉంటాయి కానీ అవి ఏం పనులు చేయవు, వాటికి ఏం ఎక్స్పీరియన్స్ ఉండదు. వీటి కోసమే ఒక కంపెనీ పెడతారు, ముందే ఫ్రాడ్ చేయాలనే ఒక కంపెనీ పెడతారనమాట. దాన్ని షెల్ కంపెనీలు అని పిలుస్తారు. సో ఈ కంపెనీకి 18 ఫేక్ ఇన్వాయిస్లు ఈ చంద్రకాంత్ గుప్తా తన కంపెనీ అల్లీడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ నుంచి ఇచ్చాడు. ఇంకొక 2 ఇన్వాయిస్ని డిజైన్ టెక్ కంపెనీకి ఇచ్చాడు అనేది ఆరోపణ.
ఇతను లాస్ట్ 2021 డిసెంబర్లో ఏపీసీఐడి అరెస్ట్ చేసి మచిలీపట్నం జైల్లో పెట్టింది. మళ్ళీ ఇతను బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు. ఆ తర్వాత జూలై 23, 2022లో గుంటూరు కోర్టులో ఇతను 164 సిఆర్పిసి స్టేట్మెంట్ అంటారు. అంటే కోర్టులో మేజిస్ట్రేట్ ముందు మనం వాంగ్మూలం ఇస్తే దాన్ని 164 స్టేట్మెంట్ అంటారు. అంటే 164 ఆఫ్ సిఆర్పిసి. ఆ సెక్షన్ కింద ఇతను వాంగ్మూలం ఇచ్చాడు. ఇట్లా నేను ఫేక్ ఇన్వాయిస్లు పలానా కంపెనీ కోసం చేశాను, పలాని సావన్ కుమార్ జూజా అనే అతను చేశాడు అనేది ఇచ్చాడు. దీన్నంతా కూడా కోఆర్డినేట్ చేసి యోగేష్ గుప్తా, అతను A22 దీంట్లో యోగేష్ గుప్తా ద్వారా ఈ డబ్బులు మళ్ళీ చంద్రబాబుకి వెళ్ళింది అనేది ఇతని ఆరోపణ. ఈ యోగేష్ గుప్తా ఎవరో కాదు, ఐటీ నోటీసులు కూడా ఆ మధ్య ఇష్యూ అయినాయి. ఏది అమరావతిలో బిల్డింగ్స్ కానీ తర్వాత టిట్కో ఇండ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయనే కేసులో చంద్రబాబు కూడా ఐటీ నోటీస్ ఇచ్చారు, ఈ యోగేష్ గుప్తాకు కూడా ఇచ్చారు, అట్లాగే ఇంకొంతమందికి కూడా ఇచ్చాడు. ముఖ్యంగా ఆయన వాసుదేవ్ పరందా అని ఉంటాడు, ఆయనకు కూడా ఇచ్చారు. ఆయన ఇప్పుడు పరారులో ఉన్నాడు. సో ఈ యోగేష్ గుప్తాకి ఇచ్చాడు. ఇదంతా కూడా ఇతను ఈ చంద్రకాంత్ షా గుంటూరు కోర్టులో 164 వాంగ్మూలం కూడా ఇచ్చాడు లాస్ట్ ఇయర్. అయితే ఇప్పుడు లాస్ట్ నవంబర్లో ఈ సిఐడి వాళ్ళు ఇతన్ని తీసుకొచ్చి విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టలేదు, ఒక పిటిషన్ ఫైల్ చేశారు. ఆ పిటిషన్ ఏంటంటే పలాని చంద్రకాంత్ షా ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్రూవర్గా మారుతాడంటున్నారు, మీరు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పారు. అంటే ప్రాసిక్యూషన్ విట్నెస్ అంటారు. ప్రాసిక్యూషన్ విట్నెస్గా అతను మారుతున్నాడు. సో జనరల్గా చాలా కేసుల్లో అప్రూవర్గా మారేది అనేది మామూలుగా జరుగుతుంటుంది. మనకి వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా దస్తగిరి A4 అతను అప్రూవర్గా మారాడు. దాన్ని బేస్ చేసుకొని అతను అప్రూవర్గా మారిన తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకొని సిబిఐ అరెస్టులు చేయడం కానీ కేసులు పెట్టడం కానీ జరిగింది. ఈవెన్ తెలంగాణ హైకోర్టు కూడా ఇతని వాంగ్మూలం తప్ప, ఇతను అప్రూవర్గా ఉన్న వాంగ్మూలం తప్ప ఇంక వేరే గట్టి సాక్ష్యాలు లేవు అనేది కూడా చెప్పింది. అంటే నేను ఇది ఎందుకు చెప్తానంటే అప్రూవర్ అనేది వెరీ కీ అనమాట, కీ విట్నెస్ అవుతారు వాళ్ళు. సో అలాగా అప్రూవర్గా మారడానికి వేసినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు ఏసీబీ కోర్టు. యాక్సెప్ట్ చేయకుండా అతన్ని మీరు ప్రవేశపెట్టండి అని చెప్పింది. అంటే అతను నిజంగానే మారుతాడా, లేకపోతే ఏసీబీ కోర్టుని డైవర్ట్ చేయడానికి, చంద్రబాబు కేసుని డైవర్ట్ చేయడానికి సిఐడి డ్రామా ఆడుతుందా అన్న విషయం కూడా అప్పుడు కూడా మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం. అంటే ఒక్కోసారి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కూడా కొన్ని ప్లే చేస్తాయి ట్రిక్స్, అలాగే వేశారని. కానీ జడ్జి గారు ఏమంటే అతన్ని ప్రవేశపెట్టండి అని చెప్పారు. సో అతన్ని నిన్న ప్రవేశపెట్టారు ఏసీబీ కోర్టులో. సో ప్రవేశపెట్టినప్పుడు అతనితో జస్టిస్ హిమబిందు గారు మాట్లాడారు. నేను ఇట్లా నాకు అనుమతిస్తే నేను అప్రూవర్గా మారుతాను, ఏపీసీఐడికి నేను ఇన్వెస్టిగేషన్లో సహాయపడతాను, ఇంకా చాలా విషయాలు నేను ఏపీసీఐడికి బయట చెప్తాను, ఏపీసీఐడికి చెప్తాను నేను అనేది ఆయన అన్నారు. సో ఏపీసీఐడి ఇప్పుడు వీళ్ళిద్దరికి నోటీసులు ఇచ్చింది. ఒకటి ఏసీబీ కోర్టు ఇద్దరికి నోటీసులు ఇచ్చింది. ఒకటి ఏపీసీఐడికి నోటీస్ ఇచ్చింది, చంద్రబాబు కూడా ఇచ్చింది. అంటే దీని మీద మీ కౌంటర్లు సబ్మిట్ చేయమని. యాక్చువల్ లాస్ట్ మంత్ ఇచ్చింది, వాళ్ళు ఇంకా వేసినట్లేరు. అందుకని మళ్ళీ జనవరి 5కి ఈ కేసుని చేసింది. ఆ రోజు ఇతని వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేస్తామని కూడా చెప్పింది.